పొట్టకూటి కోసం కువైట్ వెళ్లిన ఓ తెలుగు మహిళపై అక్కడి యజమానులు దాడి చేసి పిచ్చాసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి సిబ్బంది ఫోన్ ద్వారా బాధితురాలి కుటుంబ సభ్యులకు తెలపడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లా ఈ కొత్తపల్లి మండలం పొన్నాడకు చెందిన కాకాడ లక్ష్మి భర్త మృతి చెందడంతో కుటుంబ పోషణ కోసం 2 నెలల క్రితం కడప జిల్లాకు చెందిన ఓ ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లారు. ఉద్యోగంలో చేరే ముందు నెలకు 150 దినార్లు వేతనంగా ఇస్తామని చెప్పి తరువాత 100 దినార్లే ఇవ్వడంతో ఆమె యజమానులను ప్రశ్నించారు. ఆవేశాలకు గురైన యజమానులు ఆమెపై యాసిడ్ దాడి చేసి పిచ్చాసుపత్రిలో చేర్చారు. ఈ దారుణం జరిగి 10 రోజులైనట్టు తెలిసింది. కొద్దిగా కోలుకున్న బాధితురాలు విషయాన్ని ఆసుపత్రి సిబ్బందికి చెప్పగా వారు స్థానిక పోలీస్ స్టేషన్లో యజమానులపై ఫిర్యాదు చేయించారు. బాధితురాలి పాస్పోర్ట్ ఇంటి యజమానుల దగ్గరే ఉండిపోవడంతో కేసు వెనక్కి తీసుకుంటేనే ఇస్తామని వారు ఆమెను వేధిస్తున్నట్టు తెలిసింది. ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమె పిచ్చాసుపత్రిలోనే మగ్గిపోతున్నారు. తన బాధనంతా వీడియో కాల్ ద్వారా తమ్ముడికి చెప్పుకున్నారు. ఏజెంట్ను సంప్రదిస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి బాధితురాలిని స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నారు.